నమస్తే. ఇప్పుడే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు, బయటికి వెళ్ళిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. నిరాశ బాగా అయిపోయింది, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు, ఇష్టం ఉన్నట్టు భాష వాడిండు. ఆ భాషకి మా నాలుకేళ్ళు జీరిస్తారట బీజేపీ వాళ్ళు. అవన్నిటికి తర్వాత వద్దాం, ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. నేను ఎస్సీ ఎస్టీ యాక్ట్ని లొటపీస్ యాక్ట్ అన్నా అని నిరాశల ఎలక్షన్లు ఓడిపోతున్నాడు, ప్రజాదరణ కోల్పోతున్నాడు అన్న నిరాశతోటి ఒక నీచుడుగా దిగజారిపోయింది. అలా తీన్మార్ మల్లన్న ఇగో కేసు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలీసు వాళ్ళు పెట్టిన కేసు తీన్మార్ మల్లన్న మీది. గమనించాలా, తీన్మార్ మల్లన్న ఒక బ్యాక్వర్డ్ క్లాసు, తీన్మార్ మల్లన్న భార్య ఒక దళితురాలు. ఇలా ఏం పెట్టిందంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇది, వాడెవ్వడు లొటపీస్ గాడు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు. నేను అన్న దాంట్లో వీడియోలో ఏమున్నది బ్రదర్, లొట్టపీసు అన్న కేసు అన్న, అంటే తీన్మార్ మల్లన్న లొట్టపీసు అన్న మాట మీద కేసు అన్నట్టు. దాని మీద బెయిల్ రానియకుండా పోలీస్ యంత్రాంగం డ్రాగ్ చేస్తుంది అన్న. ఎక్కడన్నారా విధవా, నన్ను విధవ అంటావు, విధవన్నారా విధవా, కేసీఆర్ తాగుబోతూ విధవా. నువ్వు ముఖ్యమంత్రివేనా నువ్వు? అసలు నీ బతుకు జడ. నీకు ఇన్పుట్ మాట్లాడే ముందు నీకు ఇన్పుట్ ఇచ్చేటోడన్నా చక్క ఇవ్వాలి కదా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ 2018లో. తీన్మార్ మల్లన్న భార్య ఒక దళిత యువతి, ఆమెకి నువ్వు చేస్తున్న హరాస్మెంట్, ఆమె ఫ్యామిలీ కోసం మీద నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి కేంద్ర హోంమంత్రి అండగా ఉండాలని తీసుకుపోయి ఒక మారల్ సపోర్టు ఆమెను తీసుకుపోయి అమిత్ షా గారికి కల్పించినోని నేను. అది నాకు దళితుల మీద ఉన్న చిత్తశుద్ధి. నువ్వు కూసున్న కుర్సీ దళితులది, నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలేయాల బిడ్డ. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే మెడలు కోసుకుంటా అన్నావు, ఏమా నాలుగేళ్ళు కోస్తా అంటావు. ఇలా నాకు 2-3 రోజుల నుంచి సర్ది అయ్యి నాలుక సప్పబడ్డది. నాలుక కోసుడు తర్వాత నాలుక గీకిపోదు. రా ఇవాళ మాకు చిత్తశుద్ధి నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు, తాగుపోతాడా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడండి, బుర్ర పోయింది. ఈ కేసీఆర్ అంటానికి ఇలా పెండ ఉన్నది, ఇలా బుర్ర కూడా కాదు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాళ్ళు దంచుతున్నారు. ఎవరు దంచుతున్నారు? పారిపోయినారు. ఎవరు పారిపోయినా అంటే భారత సైన్యం పారిపోయిందంటావు. ఇవాళ నువ్వు ముదనష్టపోడా, తెలంగాణని దోసక తింటున్నావు రాక్షసుడా. నువ్వు నీ కొడుకు నీ బిడ్డ మీరు మనుషులేనా? మనుషు పుట్టుక పుట్టిందా? ఏమేమి మాట్లాడుతున్నావా? నాలుక జీరేస్తా, సన్నాసి, వెధవా, ఎవరినంటున్నావు? భారతీయ జనతా పార్టీ మిస్టర్, కళ్ళు ఎర్ర చేస్తే భస్మం అయిపోతావు, అర్థమైందా? ఎప్పుడో చెప్పినా 2019లో నంచుకొని తింటాం బిడ్డ అని. ఇందూరు ప్రజలు నీ బిడ్డకి పట్టించిన గతికి 10 ఎక్కువ దరిద్ర గతి తెలంగాణ ప్రజలు నీకు పట్టించే రోజు దగ్గరలో ఉన్నది. ఏం మాట్లాడుతున్నావా? రైతుల గురించి మాట్లాడుతున్నావు. ఇగో సిద్దిపేట రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెచ్చుకున్నది మొత్తం. సిద్దిపేటలో 2014 నుంచి నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రికి పదవిలోకి కూర్చున్నావో అప్పటి నుంచి దరిద్రం చుట్టుకుంది రైతాంగానికి. సిద్దిపేట నీ జిల్లా బిడ్డ. 2014 నుంచి 2020 వరకు ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అఫీషియల్ ఇది, అన్అఫీషియల్ ఎంత ఉన్నదో 14లో 84, 15లో 81, అట్లా 2020 వరకు 417 రైతులు నీ జిల్లాల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక రైతు చట్టాలు, వరి కొనుడు, వేరే పంటల విషయాలు అన్నిటికి వస్తాం. రేపే నుండి ప్రెస్ మీట్ పెడతాం. ఏడా రోజు ఇచ్చి పెట్టాం. నువ్వేం బిక్తావా బీజేపీని? ఏం చేస్తావు బిడ్డ? కన్ను ఎర్ర చేసినామంటే టోటల్ భస్మం అయిపోతావు. నువ్వు, నీ కుటుంబం, నీ ప్రగతి భవన్ మొత్తం, నీ టీఆర్ఎస్ భవన్. అర్థమైందా? నాలుగే కోస్తావు, నాలుగే గీకిపోదు. యూజ్లెస్ ఫెలో. భారత్ మాతాకి జై.